సంధ్య, ఇందాక నువ్వు నీరజ్ గురించి కొన్ని గుర్తులు చెప్పావు. వాటి ఆధారంగా అతని గుర్తుపట్టడం కొంచెం తేలికే అవుతుంది. నాకెందుకో నీరజ్ నిన్ను తొందరలోనే కలుస్తాడనిపిస్తుంది. నా ఆశ కూడా అదే అక్క. సరే, చీకటి పడుతుంది, లోపలికి వెళ్లి లైట్లు వేసి దేవుడి గదిలో దీపం పెడదాం. ఇద్దరు వస్తున్నారేంటి? మరి ఆ రూమ్ లో లైట్ ఎవరేస్తారు? ఆమె బదులు ఈమె వేస్తే అనవసరంగా చనిపోద్ది. అది పొద్దుపోయింది. కష్టపడి నేను వేసిన ప్లాన్ వేస్ట్ అయిపోతుంది. సంధ్య, నేను వెళ్లి పూజకన్నీ సిద్ధం చేస్తాను. వెళ్లి రూమ్ లో లైట్లు వేయి. అలాగే అక్క. మనం ఏదో మాటల్లో పడి మర్చిపోయామనుకో, కనీసం ఆ పని వాళ్ళైనా లైట్ లాంచ్ చేయొచ్చు కదా. చూసుకోలేదు, కాలు స్లిప్ అయింది. దెబ్బలం తగలేదు కదా? ఇంత చిన్నదానికి ఏం దెబ్బ తగులుతుంది? కాలు నొప్పిగా ఉంది. సరేరా, నలుగురు మంది రాస్తాను. ఏ బాబు, నా రూమ్ లో లైట్స్ ఆన్ చేయి. అలాగే మేడం. ఈ పనులొట్టి వేస్తా ఉన్నారు. ఏమైంది? ఏమో క్యాట్లు వినపడ్డాయి. పాపకి కరెంట్ షాక్ తగిలినట్టుంది. ఇతను వచ్చి అతన్ని కరెంట్ లో కొట్టి సేవ్ చేశాడు. లేకపోతే ఏమైండదు. ముందు అతను లేపు. ఇందాక నేను స్విచ్ ఆన్ చేయబోతుంటే నువ్వు పెట్టిన కేక్ విని పరిగెత్తుకుంటూ వచ్చాను. లేకపోతే ఆ షాక్ ఏదో నాకు తగలాల్సింది.